మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్‌ను సంప్రదించండి. సరే ఇక ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్‌లో నిన్న కేసీఆర్ గారు ఇక్కడ బీఆర్ఎస్‌లో ఒక్క ఎంపీ సీట్ గెలుచుకోదు. ఇది నా ఛాలెంజ్ అని చెప్పేసి అన్నారు. ఇటువైపు నుంచేమో మరి ఒక్క ఎంపీ సీట్ గెలిచినా నువ్వు రిజైన్ చేస్తావా అని చెప్పి వీళ్ళు క్వెషన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకునే పరిస్థితి లేదంటారా? ఒక చిన్న మాట. హ్మ్. రేవంత్ రెడ్డి గారు సీఎం హ్మ్. కదా! అవును. రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం హోదాలో ఆ ఛాలెంజ్ చేశాడు. హ్మ్. స్వీకరించవలసింది ఎక్స్ సీఎం గారు. అవును. లేదనుకుంటే ఎక్స్ సీఎం గారి స్థాయి ఆ సీఎం కూడా సరిపోరు. ఇక ఎక్స్ సీఎం గారికి పీఎంఏ కావాలనుకుంటే హ్మ్. పీఎం గారే సవాల్ ఇస్తారనుకుంటే పోనీ కేటీఆర్ గారు. వాళ్ళిద్దరూ ఏమైనా వచ్చారు రెస్పాండ్ అయ్యారా? అవ్వలేదు దానికోసం నో కామెంట్. మన దానికి ఎందుకు ఆయన ఛాలెంజ్ మీద ఉన్నాడు. ఓకే. దాని ఛాలెంజ్‌కి ఇప్పుడు నేను కూడా మాట్లాడతా. అది ఇందాకలో మాట్లాడినాను. మన స్థాయి గలవుతారు మనం మాట్లాడాలి. అవును. మన స్థాయి లేని వాళ్ళతో మనం మాట్లాడకూడదు. అలాగా ఆయన సీఎం గారి స్థాయి అయింది. హ్మ్. సీఎం గారి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపీట్ ఇస్తే దానికి ఆయన మాట్లాడతాడు. హ్మ్. అంతే తప్ప ఎవరో కార్యకర్తలు చాలా మంది ఉంటారు. రోజుకు 100 మంది మాట్లాడతారు యూట్యూబ్‌లో. హ్మ్. అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు కదా! అవును. అంతే కదా! ఇప్పుడు కేటీఆర్ గారి కొడుకైతే మాట్లాడలేదు. కేసీఆర్ గారి కొడుకైతే మాట్లాడలేదు. హ్మ్. మరి కేసీఆర్ గారి కూతురు మాట్లాడలేదు. మరి ఆయన చిన్నాన్న కొడుకు, అన్నయ్య కొడుకు వాళ్ళెవరు మాట్లాడలేదు. మరి ఎవరో కార్యకర్తలు మాట్లాడి ఉండొచ్చు. కానీ కార్యకర్తలకు ఆయన సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా! అవును. ఆయనకి దానికి ఎవరు బాధ్యులు? పార్టీ ప్రెసిడెంట్. యెస్ మేము రెడీ. మేము పార్టీ మూసేసుకుంటాం. ఒక్క సీట్ రాకపోతే అని వాళ్ళు చెప్పాలి. వాళ్ళు అప్పుడు దానికి మేము పార్టీ మూసుకుంటాం. మీరు రాజీనామా చేస్తారు ఎంపీ చీఫ్ మినిస్టర్‌కి హ్మ్. వస్తే అని వాళ్ళిద్దరు అది ఛాలెంజ్. ఓకే. ఇద్దరు చేయరు. ఆయన పార్టీ దిగడు. ఈయన పార్టీ మూయడు. కనుక దానికోసం మన ఇద్దరు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ కదా! రైట్ సార్. అది. ఇప్పుడు ఇంకోటి హ్మ్. ఎంపీ సీట్లు వస్తాయా రావా? ఒకటండి. హ్మ్. ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది. ఓకే. ఈ ట్రయాంగిల్ ఫైట్‌లో బీజేపీ వెరీ స్ట్రాంగ్‌గా ఉంది. హ్మ్. కాంగ్రెస్ ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉంది. అవును. కాంగ్రెస్‌కి అపోజిషన్ బీజేపీ ఉంది. బీఆర్ఎస్ కూడా అంత పెర్ఫార్మెన్స్ పూర్తిగా లేకపోయినా పెర్ఫార్మెన్స్ ఉంది. ఓకే. అయితే దాంట్లో ఎవరు ఎత్తుగడలు ఎవరెవరు ఎన్ని ఉంటాయి. ఇప్పుడు 2 నెలలు 3 నెలల్లోనూ కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఎలాగుంది, ఈరోజు మొత్తం వచ్చేసింది, వీళ్ళు మొత్తం టోటల్ ఫెయిల్ అయిపోయారు అనడానికి ఎవ్వరికి లేదు. హ్మ్. 10 సంవత్సరాలు చేసిన దానికే మనం ఎవరో చెప్పలేకపోయాం. మా పాలన అద్భుతంగా ఉందని మీరంటారు, అద్భుతంగా లేదని జనాలు అంటారు. అవును. 10 సంవత్సరాల పాలన ఇంకా 3 నెలల పాలనలో మనం ఎలా చెప్పగలుగుతాం? కరెక్ట్. 3 నెలలు పసిగుడ్డికి మాటలు వస్తాయా? హ్మ్. 6 నెలల పసిగుడికి మాటలు వస్తాయా? అందుకే అంటారు సంవత్సరం అంటారు. సంవత్సరం అయిన తర్వాత ఆ పిల్లడి భవిష్యత్తు ఏంటి? అన్నప్రసన్న చేసిన తర్వాత ఆ పిల్లడు ఎలా మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ఆ చేష్టలు ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాం. రూపురేఖలు తెలుసుకోగలుగుతాం అంటాం. రూపురేఖలు అవును. అంటే ఎవరి ముఖం ఎలాగుందని. అలాగా పార్టీ కూడా అంతే. గవర్నమెంట్ కూడా 6 సంవత్సరం అయితే రూపురేఖలు ఏంటి, అసలు ఏమేమి జరుగుతున్నాయి, ఈ మిగులు బడ్జెట్ ఎంత, తగులు బడ్జెట్ ఎంత, అసలు ఎక్కడెక్కడ మనకు ఇచ్చిన వాగ్దానాలు చేశారా, చేయలేదా, నెరవేర్చారా, అపోజిషన్ ఏ విధంగా చేస్తున్నారు, ఎలాగున్నారు, ఇవన్నీ చూడగలుగుతాం. హ్మ్. 2 నెలలు ఇంకా 3 నెలలు రాలేదాయా? 3 నెలలు రాకుండానే మీరు అప్పుడే రేవంత్ దిగిపో అంటే ఆయన ఇంకా పాపం సీట్ కూడా ఇంకా సర్దుకోవట్లేదు పూర్తిగా. అవును. పాపం దానికి ఆయన దారి పొడుగుతూ తిరుగుతూనే ఉన్నాడు. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ రేపు ఫండింగ్ కావాలి. ఆయన ఆల్రెడీ అది కాదు 3 నెలలు అవ్వలేదయ్యా, ఇంకా 3 నెలలు అవ్వలేదు. ఆయన పాపం ఆయన ఇప్పటికే ఫండింగ్ కోసం ఎలాగా, కరెంటు బిల్లులు ఎలాగా, కరెంటు పేమెంట్ ఎలాగా, ఈ అప్పుల పాలు చేసినట్లుగా అప్పులు ఎలా కట్టాలి, రేపు మనం ఒప్పుకున్నట్లుగా ఎలా కట్టాలి, జీతాలు ఎలా ఇవ్వాలి, ఆయన ఆలోచనలో ఆటోమేటిక్గా 3 నెలలు ఎవరైనా కొత్తగా వచ్చేటప్పుడు ఇవన్నీ ఎత్తుక్కుంటప్పటికి చేసుకుంటప్పుడు సరిపోతుంది. ఆఫీసర్లు మారుస్తాము, ఆఫీసర్లు ఎవరు తప్పు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ చూసేటప్పుడు సో మెనీ టైం పడుతుంది కదా. ఆ బాధల్లో ఆయన ఉన్నాడు. ఎంతసేపు ఇంకా ఆ బాధల్లో నువ్వు దిగిపో అసలు 5 రోజులకే దిగిపో అని స్టార్ట్ అయ్యారు. ఆయన అంటాడు కేటీఆర్ గారు, అయ్యో నాకు అసలు సెక్యూరిటీ ఏది, నాకు కాన్వాయ్ ఏది, నాది ఏమీ లేదు, నా ఫోన్ ఎవరు ఎత్తట్లేదు, ఆ బ్రో అని మొన్నటిదాకా నా వెనకాల తిరిగిన సినిమా ఎవరు రావట్లేదు, అస్సలు నాతో ఎవరు మాట్లాడట్లేదు, కనుక నాకు వెంటనే మళ్ళీ సీఎం ఇచ్చేయండి అంటాడు. లేదా మా నాన్నగారికైనా సీఎం ఇచ్చాడు, నాకైనా సీఎం ఇచ్చాడు, ముందు అర్జెంట్ దిగిపోండి మీరు అంటాడు. నేను ఉండలేకపోతున్నాను అంటే 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఆయనకి ఇచ్చారు. మీరు 5 సంవత్సరాలు ఓపిక పట్టండి. ఓపిక పట్టి మళ్ళీ మీరు జనాల్లో గెలిచి మళ్ళీ మీరు అవుతారో, మీ నాన్నగారు అవుతారో సీఎం ఆలోచించండి. అంతే తప్ప ఇప్పుడు మీకు వాళ్ళు ఎవరు రావట్లేదు, వాళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు, మీ దగ్గర ఎవరు సెక్యూరిటీ లేరని మళ్ళీ మీరు సీఎం అయిపోతున్నారంటే ఎలా?
మా నాన్నగారు సీఎం అయితే మొత్తం నేనే కాన్వాయ్, నాదే మొత్తం టోటల్గా నేనే ఉంటాను. వీళ్ళందరూ సినిమా వాళ్ళంతా నాతోనే రోజు కూర్చుండేవారు. ఇప్పుడు ఎవ్వరు రావట్లేదు. వాళ్ళేమో సినిమా వాళ్ళంతా ఏమో అది కాదు, సినిమాలు ఎటుంటే బెల్లం ఎటుంటే అటే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటారు ఏంటి? వాళ్ళు వెంటనే జంబో జిల్లానే అయిపోయారు. ఇప్పుడు సురేష్ బాబు గారు వీళ్ళందరూ ఫోన్ లేదు, ఇప్పుడు ఎవ్వరు ఫోన్లు ఎత్తారు. వీళ్ళందరూ మొత్తం టోటల్ కండువాలు మారిపోయి అప్పుడే వెళ్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకొని వచ్చేస్తున్నారు. అంటే మేము ఆల్రెడీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఖర్చు వేసుకొని మేము మీ వైపు ఉన్నాం, మీ వైపు ఉన్నాం ఫోటోలు తీసుకుంటున్నారు. మీరు అంతకుముందు ఉన్నప్పుడు మీరు మీరు మీ దగ్గర ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటారు. అంటే సినిమా వాళ్ళు కానీ పారిశ్రామిక వ్యక్తులు కానీ బెల్లం ఎటుంటే అంటే గవర్నమెంట్ ఎటుంటే అటే ఉంటారు అనేది మనం తెలుసుకోవాలి. అంటే మీరు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కదా, మీరు కేసీఆర్ గారికి తెలుసు, మీకు తెలియదు కదా. అంటే మన దగ్గర ఉద్యమం లేకపోతే, మన దగ్గర ఏమీ లేకపోతే మన దగ్గర ఉండరు, సెక్యూరిటీ కూడా ఉండదు అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది కాబట్టి మనం రేపు ఏం చేయాలా? ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఏం కావాలో చూసుకోవాలి. మాట్లాడితే రేవంత్ గారిని తిట్టడం కాదు. రైతు బంధు పడిందా లేదా? మనం ఆల్రెడీ మనం అనుకున్న కార్యక్రమాలన్నీ 500 సిలిండర్ పడిందా లేదా? ఆరోగ్యశ్రీ వస్తుందా లేదా? ఇక్కడ మొత్తం టోటల్గా ఏవైతే ఉన్నాయో మొత్తం మహాలక్ష్మి పోయి వస్తుందా లేదా? పేదలకు ఉచిత బస్సు, ఎన్ని బస్సులు ఇంకా ఎంత పెంచాలి? ఎన్ని పెంచితే అక్కడి నుంచి మనం గట్టెక్కుతాం? ప్రజలు లేడీస్ అందరూ కూడా మన అక్కలు మన అమ్మలు ఫ్రీగా వెళ్ళాలంటే ఇంకెన్ని బస్సులు పెంచాలి? మనం దానికోసం ఎలా ఫండింగ్ తేవాలి, ఎలా తేవాలి? సలహాలు సూచనలు ప్రతిపక్షంలో ఉండి పెద్దలు మీరందరూ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి. అవును, ప్రధాన ప్రతిపక్షంగా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. మోడీ గారు మనకి ఇంతకుముందు 10 సంవత్సరాలు మా మీద కోపంతో ఇవ్వలేదు, మా మీద కోపంతో ఈ ఫండింగ్ ఇవ్వలేదు, మా మీద కోపంతో ఈ జిఎస్టీలు ఇవ్వలేదు, మా మీద కోపంతో ఇక్కడ మొత్తం టోటల్గా జాతీయవాదం ఇవ్వలేదు, మా మీద కోపంతో మాకు ఎవరు ఇవ్వలేదు. కాబట్టి మోడీ గారి దగ్గరికి మేము కూడా వస్తాం, మీరు కూడా వెళ్ళి మోడీ గారిని అడిగి, బాబు నాయన మన రాష్ట్రానికి ఏం కావాలో తెచ్చుకుందాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని 5 సంవత్సరాల మ్యాండేటరీ ఆయనకి ఇచ్చి మీరందరూ కూడా ప్రతిపక్షంలో కష్టపడితే ప్రజలు మళ్ళా మిమ్మల్ని గుర్తించి, అయ్యా ఆ ప్రతిపక్షంలో కూడా చక్కగా చేశారే కేటీఆర్ గారు, హ్యాట్సాప్, కేసీఆర్ గారు ఎలాగ రారు, కేటీఆర్ గారు చేశారు, కవితక్క చేసింది అని చెప్పి మళ్ళా మిమ్మల్ని సీట్లో కూర్చోబెడతారు. అవును, అప్పుడు రేవంత్ రెడ్డి గారు తప్పు జరిగింది అనుకోండి, మీరు చెప్పిన తర్వాత కూడా వినకపోతే అప్పుడు వాళ్ళు దించి మిమ్మల్ని ఎక్కిస్తారు. అప్పుడు మళ్ళీ సినిమా వాళ్ళంతా మీ దగ్గర ఉంటారు, అప్పుడు అందరూ పారిశ్రామికవేత్తలు మీ దగ్గర ఉంటారు, అందరూ మీ దగ్గర ఉంటారు కదా. అది చెయ్యాలి. కానీ నా దగ్గర గవర్నమెంట్ లేరు, నా దగ్గర లేరు అంటే ఎందుకు వస్తారన్నా? ఎందుకు వస్తారు? మీరు సీఎం కొడుకు అయ్యారు కాబట్టే అందరూ మీ దగ్గరికి వచ్చి మొత్తం టోటల్ ఫ్రెండ్షిప్ చేశారు. మీరు సీఎం కొడుకు కాకముందు మీతో ఫ్రెండ్షిప్ చేశారా? ఒక్కరు మీకు ఫోన్ ఎత్తారా? ఎత్తలేదు కదా. మరి అదే హరీష్ రావు గారు అప్పుడు ఫోన్ చేసి జీటీవీ మీద, వాటి మీద, రాఘవేంద్ర మీద, అందరి మీద కేసులు వేశారు. అప్పుడు మరి 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల్లో కేసు వేసారా? వేయలేదు కదా. ఆంధ్ర వాళ్ళని జాగు అన్నారు, వాగు అన్నారు, 10 సంవత్సరాలు అన్నారా? ఆంధ్ర వాళ్ళకి మీరు అభివృద్ధి చేసుకోండి, మీకు ఏం కావాలంటే అది మేము ఇక్కడ ఇస్తాం అన్నారు కదా. అంటే గవర్నమెంట్ ఉంటేనే విలువ కదా. అందుకనే గవర్నమెంట్ ఉంటేనే విలువ. గవర్నమెంట్ మనం పోగొట్టుకోవడానికి ఏంటి? మనం తప్పు చేసాం, ప్రజల్ని నిర్లక్ష్యం వహించాం. మనం ప్రగతి భవనాన్ని రానివ్వకుండా ముళ్ళు కంచెలు వేసాం, అడ్డు పెట్టాం. ఆ అడ్డు పెట్టకుండా వారానికి ఒక చుట్టూ మన ఉదయం రాజశేఖర రెడ్డి గారు 7:30 చూసుంటే, అందరినీ జనాలు కలిసి ఉంటే, మీ మీద ప్రేమతో కాదు, మీ దగ్గర తీసుకొచ్చి హజ్జీ ఇస్తే పని అవుతుందని ఎక్కడి నుంచో 300-400 కిలోమీటర్ల నుంచి వచ్చి మీ దగ్గర ఇవ్వాలని ఆశ. మీకేం పని, మేము వస్తున్నాం కదా అంటే కాదు, ఆశ. అలాగే అయిపోద్దేమో పని, మా బిడ్డడు చేస్తాడేమో, మా బిడ్డడు సీఎం ఉన్నాడేమో, చేస్తాడేమో అని ఆశ. ఆశని మీరు నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నెరవేర్చకపోయినా అంతే అవుద్ది. ఆయనకేం అవార్డు ఇవ్వాల్సిన అవసరం లే. ఆయన సీఎం మన రాహుల్ గాంధీ గారు చెప్పారు, ప్రగతి భవనం 24 గంటలు తెరిచి ఉంటుందని. ఇప్పుడు 24 గంటలు తెరిచి ఉండట్లే. వారానికి రోజుకి ఆఫీసర్లు ఉంటున్నారు, వారానికి ఒక మినిస్టర్ ఉంటున్నాడు. కాకపోతే 3 రోజులకు ఒక మినిస్టర్ ఉండి, వారానికి 15 రోజులకు ఒక చుట్టూ సీఎం ఉండి బాగుంటే బాగుంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పాలన గుర్తుపెట్టుకోండి, నందమూరి తారక రామారావు గారి పాలన గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారి పాలన ఉదయం 7 నుంచి అరగంటే చూసేవాడు, అరగంట కంపల్సరీ వినేవాడు.
ఎవరిని అడ్డు చెప్పేవాడు కాదు. అక్కడ సెక్యూరిటీ అడ్డొద్దని చెప్పేవాడు. ఎంతమంది రానియండి, వచ్చిన వాళ్ళందరికీ పలకరించి ఆప్యాయంగా అవి తీసుకుంటూ వెళ్తుంటే వాళ్ళు ఆనందంగా వెళ్ళేవారు. మీరందరూ ఆయన చేసిన విధంగా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు కలలేకపోతున్నారు? 6 గంటలకు బదులు 5 ఇంకొంచెం అరగంట ముందు లేగండి. అరగంట ప్రజలను కలండి. ఇక్కడ పరిస్థితి సీఎం గారు అక్కడ కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు చంద్రబాబు గారు కూడా ఇలాగ ఎవరిని కలకుండా ముళ్ళకంచెలు వేసాడు. ముళ్ళకంచెలు వేసాడు 2019 ఇంటికి పంపించారు. తర్వాత ఈయన తక్కువ, ఈయన మొత్తం టోటల్గా గేట్లే కట్టేశాడు. ఆయన తాత్కాలిక ముళ్ళకంచెలు వేసి గేట్లు కట్టేశాడు. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ గేట్లు ఇప్పటికీ ఓపెన్ చేయట్లేదు. 2024 ఓపెన్ అవుతాయి లేదో చూడాలి. ఓపెన్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ సీఎం ఎవరు వచ్చినా గేట్లు తెరిచి ఒక అరగంట ప్రజల బాధ వినండి, ప్రజల కష్టం వినండి. ఒక అరగంట, రోజుకు ఒక అరగంట. తప్పేముంది మీకు? ప్రజలు మీకు ఓటేశారు. ప్రజల కోసం మీరు అరగంట మీరు వెచ్చించలేకపోతున్నారా? ప్రజల కోసం మీరు ఆలోచించలేకపోతున్నారా? ఇవన్నీ నేను ఎందుకు చెప్తుంటే ఎలక్షన్స్ వస్తున్నాయి. ఒక్కసారి ప్రజలు ఆలోచిస్తారు, నాయకులు ఆలోచిస్తారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్ళి అక్క ఓటు అమ్మ ఓటు, ఎంపీ అమ్మ ఓటు అక్క ఓటు అంటే మీరు 5 సంవత్సరాలు మళ్ళీ మాకు ఎందుకు మీరు దొరకట్లేదు? మీ పిఏలు ఫోన్లు ఎత్తారు, మీరు ఫోన్లు ఎత్తారు, మీరు మొత్తం బాడీగార్డులు ఫోన్లు ఎత్తారు, మీ గన్మ్యాన్లు ఫోన్లు ఎత్తారు, మీ ఫోన్ దాకా వదిలేండి, వీళ్ళే ఫోన్లు ఎత్తారు. సార్ చాలా బిజీగా ఉన్నారంటారు. మరి ఆ బిజినెస్ ఇప్పుడు ఎందుకు ఓటు వేయడానికి రమ్మంటానికి రాదు? ఎందుకు? మీరు ఇంట్లో కూర్చొని ఓటేస్తాం కదా. ఇప్పుడు మరి ఎందుకు ఫోన్ ఎత్తుతారు పిఏ? ఇప్పుడు పిఎస్ ఎందుకు ఫోన్ ఎత్తుతుంది? గన్మాన్ ఎందుకు ఫోన్ ఎత్తుతారు? ఎమ్మెల్యేనే వచ్చేస్తారు, అక్క బాగున్నావా, అన్నా బాగున్నావా, అక్క మా ఓటు మర్చిపోకండి. ఈ ఓటు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు కనబడతావు, మధ్యలో కనబడవు. అంటే ఓటు కోసమే నువ్వు మా దగ్గరికి వస్తున్నావు. ఓటు తర్వాత నీ కాడికి మేము తిరగాలి. ఇదా రాజ్యం, ప్రజారాజ్యం? ఇదే ప్రజల పాలన? ఇదే ప్రజల వద్ద పాలన? ఇది ఇది ఎవరికైనా, నాట్ ఓన్లీ కేసీఆర్ గారు, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఎవరికైనా ప్రజలకి కలకపోతే ప్రజలే తీర్పు ఇస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మాత్రం 100% జనాలు ఆలోచించి ఓటు వేయాలి అంతే. సార్, ఇక కేటీఆర్ గారు ఒక మాట కూడా అన్నారు సార్, రేవంత్ గారే సీఎం అభ్యర్థి అని ఒకవేళ ముందే ప్రకటించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాలేకపోతుండే అన్న సిచ్యువేషన్ ఉండేది అని అన్నారు సార్. మీరేం చెప్తారండి? ఒక కాంగ్రెస్ మాజీ వాదిగా కాంగ్రెస్ లో నా పుట్టుక నుంచి నేను కాంగ్రెస్ లో నా పుట్టుక నుంచి తర్వాత నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు. సపోర్ట్ చేసిన తప్ప పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఇప్పటికీ కూడా స్కిల్ ఇప్పుడు కూడా టీడీపీ సపోర్ట్ చేస్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీలో నుంచి రిజైన్ చేసిన తర్వాత ఒక్క పార్టీలో జాయిన్ అవ్వలేదు, సపోర్ట్ చేస్తున్నాను అంతే. తర్వాత నేనేమంటే కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఒక సిస్టమ్ ఉంది. జాతీయ పార్టీకి ఏంటంటే క్యాండిడేట్ని ఎప్పుడు కూడా అనౌన్స్ చేయరు. క్యాండిడేట్ని ఎవరిని అనౌన్స్ చేయాలి ఏంటనేది అది ఆటోమేటిక్గా సిఆర్పి ఎన్నుకుంటుంది. సిఆర్పి ఎమ్మెల్యేలు ఎన్నుకునే క్యాండిడేటే సీఎం అవుతారు. ప్రాంతీయ పార్టీలు అలా కాదు. ప్రాంతీయ పార్టీల్లో ఒకరు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఉంటాడు, ఆ కొడుకు తర్వాత మనవడు ఉంటాడు, మనవడి తర్వాత కూతురు ఉంటుంది. ఇదే ఉంటుంది, వారసత్వం ఉంటుంది ప్రాంతీయ పార్టీలు. అది జాతీయ పార్టీలు అలా ఉండదు. జాతీయ పార్టీలో ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. ఎప్పుడు కూడా సీఎంని అనౌన్స్ చేయరు. ఇప్పుడు ఇక్కడ గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు అంటారు, ఇక్కడ గెలిస్తే కేసీఆర్ గారు అంటారు. కనుక జాతీయ పార్టీలో అది ఉండదు. అలాగే మీకు బీజేపీలో కూడా ఉండదు. మరి బీజేపీ క్యాండిడేట్ సీఎం క్యాండిడేట్ అనౌన్స్ చేశారా? చేయలేదు కదా. మరి కాంగ్రెస్ ఎలాగ అనౌన్స్ చేస్తుంది అంటే ఆ మాత్రం కూడా తెలియదా కేటీఆర్ గారికి? పెద్దలు అంటే ఈ మధ్యలో కొంచెం ఆలోచన తగ్గింది ఆయనకి. ఆయన పేరు అనౌన్స్ చేసిన ఎవరి పేరు ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. మీకు రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా అనౌన్స్ చేయలేదు, మీకు తెలుసలేదు. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎవరిని అనౌన్స్ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారి పేరు హైకమాండ్ వచ్చి అనౌన్స్ చేసింది సిఆర్పిలో. రెండోసారి కూడా హైకమాండ్ వచ్చి అనౌన్స్ చేసింది. తర్వాత థర్డ్ టైం వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు. సరే రాజశేఖర గారు మామూలుగా తాత్కాలిక సీఎం అయిపోయారు. అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ప్రతిపాదించారు.